జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రభూతం పంజా విసిరింది. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపి మళ్లీ విధుల్లో చేరేందుకు వెళ్తున్న 39 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలి తీసుకుంది. పాకిస్తాన్ సర్కార్ అండదండలతో బరితెగించిన జైషే మహ్మద్ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. 2001లో జమ్మూ కాశ్మీర్ శాసనసభపై కారుబాంబు ఆత్మాహుతి దాడి తర్వాత అదే తరహాలో ముష్కర మూకలు మళ్లీ తెగబడ్డాయి. మరోవైపు ఒకేసారి భారీ సంఖ్యలో సైనిక బలగాల తరలింపులో లోపాలున్నాయన్న విమర్శలను అధికారులు తోసిపుచ్చారు. కశ్మీర్లో పుల్వామాలో 19 ఏళ్ల తర్వాత తొలిసారి కారుబాంబుతో జరిపిన ఆత్మాహుతి దాడి ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. ఈ ఘటనలో 39 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అమరులైన జవాన్ల సంఖ్య పెరిగే ప్రమాదముందని సైనిక వర్గాలు తెలిపాయి. 76వ బెటాలియన్కు చెందిన 2547 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు 78 వాహనాలతో కూడిన కాన్వాయ్ జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా శ్రీనగర్కు 30 కిలోమీటర్ల దూరంలోని అవంతిపొరలోని లాటూమోడ్ వద్ద మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల సమయంలో ఉగ్రవాదులు ఐఈడీతో ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. 350 కిలోల పేలుడు పదార్థాలున్న స్కార్పియోతో సైన్యం వాహన శ్రేణిలోకి చొరబడిన ముష్కరుడు తనను తాను పేల్చుకున్నాడు. అనంతరం కొందరు ఉగ్రవాదులు కాన్వాయ్పై కాల్పులు జరిపారు. పేలుడు పదార్థాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సైనిక వాహనం తునాతునకలైంది. సమీపంలోని వాహనాలు కూడా దెబ్బతినగా అందులోని వారు కూడా గాయపడ్డారు. సాధారణంగా ఒక వాహన శ్రేణిలో 1000 మంది వరకు సైనికులు వెళ్తుంటారు. అయితే ఒకేసారి పెద్ద సంఖ్యలో సైనికులను తరలించటాన్ని అధికారులు సమర్థించుకుంటున్నారు. ప్రతికూల వాతావరణం, ఇతర పాలనాపరమైన అంశాల కారణంగా 2-3 రోజుల నుంచి శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిపై పెద్దగా రాకపోకలు లేనందునే 2000కు పైగా సైనికులను తరలించినట్లు తెలిపారు. సైనిక వాహన శ్రేణి బయలుదేరటానికి ముందు తనిఖీలు నిర్వహించటంతో పాటు ఉగ్రవాదులను తిప్పికొట్టే వాహనాలు ఉన్నాయని తెలిపారు. వేల సంఖ్యలో సైనికులు వెళ్తున్న విషయం చాలా మందికి తెలుస్తుందని, ఆ సమాచారం ఉగ్రవాదులకు కూడా తెలిసే అవకాశం లేకపోలేదని సైనికాధికారులు అంగీకరిస్తున్నారు. మరోవైపు అత్యంత సున్నితమైన రాష్ట్రం కాకుండా భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడి చేసేందుకు అనుకూలంగా భావించే ప్రాంతంలో వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలు పాటించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సైనికుల తరలింపులో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు పేరు వెల్లడించేందుకు ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు. అయితే అన్ని విషయాలు విచారణలో బయటకు వస్తాయన్నారు. 2001లో కశ్మీర్ శాసనసభ వద్ద గురువారం తరహా ఆత్మాహుతి దాడిలో 3 ఉగ్రవాదులు సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దాడి జరిగిన ప్రాంతం లేత్పర్లోని కమాండ్ శిక్షణా కేంద్రానికి సమీపంలోనే ఉంది. 2017 డిసెంబర్ 31న జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 5 సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. 2016 జూన్లో లేత్పొరకు సమీపంలోని పాంపొరలో జరిగిన ముష్కర దాడిలో 8 మంది జవాన్లు మృతి చెందగా 22 మంది గాయపడ్డారు. అదే ఏడాది ఫిబ్రవరిలో ఉగ్రముక్కలు జరిపిన దాడిలో 3 సైనికులు సహా 9 మంది చనిపోయారు. 2016 సెప్టెంబర్లో ఉరిలోని సైనిక కేంద్రంపై తీవ్రవాదులు జరిపిన దాడిలో 18 మంది జవాన్లు అమరులు కాగా 10ల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘాతుకానికి ప్రతీకారంగానే సైన్యం మెరుపుదాడులు నిర్వహించింది. 2010లో ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో మావోయిస్టులు 76 మంది సీఆర్పీఎఫ్ బలగాలను చంపిన తర్వాత జరిగిన రెండో దారుణమైన ఘటన ఇది. ఆ తర్వాత మళ్లీ 7 ఏళ్లకు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడిలో 25 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.